వందే మాతరం జాతీయ గేయానిది 150 ఏళ్ల చరిత్ర. బంకిం చంద్ర చటర్జీ రచించిన భారత జాతీయ గేయం నిత్యం దేశ ప్రజల గుండెల్లో దేశభక్తిని రగిలిస్తోంది. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గేయాన్ని తొలిసారిగా 1896వ సంవత్సరంలో నవంబర్ 7న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. జాతీయ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకోగా ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక గేయాలాపన చేశారు. ప్రధాన కూడలిలో గ్రామస్తులు, యువకులు పోలీస్ సిబ్బందితో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. దేశ చరిత్రలో వందే మాతరం జాతీయ గేయానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు ఈ వేడుకలకు హాజరై దేశభక్తిని చాటుతూ సామూహికంగా జాతీయ గేయాన్ని ఆలపించారు. అదేవిధంగా కోనసముద్ర గ్రామంలో గల శారదా కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ జాతీయ గేయం గొప్పదనాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాతరం గేయం రచించి